హాయ్ ఎవ్రీవన్, స్వింగ్ ట్రేడింగ్ కోసం మనం స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనకి టెక్నికల్ అనాలిసిస్ తెలిసుండాలి. టెక్నికల్ అనాలిసిస్ని థియరీ లాగా కాకుండా ప్రాక్టికల్గా మనం ఇక్కడ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్న చార్ట్ వచ్చేసి డిఎల్ఎఫ్ అనే స్టాక్ యొక్క కంపెనీ చార్ట్. సో ఇలా డిఎల్ఎఫ్ చార్ట్ మీరు చూసినప్పుడు దీనికి గనక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ డ్రా చేస్తే ఇలా మనకి కనపడుతూ ఉంటుంది. సో దీన్ని మనం ప్యాటర్న్స్ వైజ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్గా అనుకోవచ్చు. సో ఇలా ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వస్తుంది అని చెప్పి కొంతమంది నార్మల్ ట్రేడర్స్ ఎంటర్ అవుతూ ఉండొచ్చు. అయితే ఇదే డిఎల్ఎఫ్ స్టాక్ని ఇంకొంచెం కీన్గా కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఫ్లాగ్ పోల్ కూడా కనపడుతుంది. సో ఈ ఫ్లాగ్ పోల్ తర్వాత ఫ్లాగ్ కన్సాలిడేషన్ కనపడి తర్వాత బ్రేక్అవుట్ వస్తుంది కాబట్టి ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్గా కూడా మనం అనుకోవచ్చు అనమాట. సో యాజ్ ఆన్ డేట్ డిఎల్ఎఫ్ మనకి ఫ్లాగ్ ప్యాటర్న్ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చి 548.7 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో దీని యొక్క టార్గెట్ స్టాప్ లాస్ మనం పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. యూజువల్గా ఒక ఫ్లాగ్ పోల్ యొక్క లెంత్ ఎంతైతే ఉంటుందో అన్ని పాయింట్స్ మళ్ళీ తర్వాత పెరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందుకని మనం ఈ 548 రూపీస్ దగ్గర కనుక బై చేస్తే మన టార్గెట్ ఈ లెవెల్ దాకా ఉండొచ్చు. వేరే స్టాప్ లాస్ ఈ లైన్ కిందకి వచ్చింది అని అంటే అలాంటప్పుడు స్టాప్ లాస్ హిట్ అయింది అని అనుకోవచ్చు. సో మరి ఈ ట్రేడ్ చేయాలా వద్దా అని తెలుసుకోవడం కోసం ఈ ట్రేడ్లో ఉన్న రిస్క్ రివార్డ్ మనం తెలుసుకోవాలి. అందుకని టార్గెట్ అండ్ స్టాప్ లాస్ని కనుక మార్క్ చేసుకుంటే 548 రూపీస్ దగ్గర బై చేసినప్పుడు టార్గెట్ 585 రూపీస్ 7% ఉంది. వేరే స్టాప్ లాస్ 535 రూపీస్ 2.5% ఉంది. అంటే డిఎల్ఎఫ్ని ఈ లెవెల్లో బై చేయడం ద్వారా మనకి 1:3 రిస్క్ రివార్డ్ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆబ్వియస్గా 1:3 రిస్క్ రివార్డ్ అనేది చాలా మంచి రిస్క్ రివార్డ్ కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా టెక్నికల్ అనాలిసిస్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది అని అనుకుంటున్నారా? యాక్చువల్గా అస్సలు కాదు. మీరు ఈ వీడియోలో ఉన్న జేఎం ఫినాన్షియల్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ గనక చూస్తే మీకు టెక్నికల్ అనాలిసిస్ అనేది ఎంత కష్టం అండ్ దాన్ని గనక మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎంత ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అనేది మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఈ మంత్లో మనకి ఒక స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇచ్చే స్టాక్ వచ్చేసి గ్లాక్సో స్మిత్ లైన్ ఫార్మాస్యూటికల్స్. ఈ స్టాక్ని మనం టెక్నికల్గా అర్థం చేసుకుంటే ఇది కూడా మనకు ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా కనపడుతూ ఉంది. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చింది అంటే అలాంటప్పుడు మనం ట్రేడ్ చేయొచ్చు. ఇందాక మనం డిఎల్ఎఫ్ డిస్కస్ చేసుకున్నప్పుడు అది ఫ్లాగ్ పోల్ యొక్క బ్రేక్అవుట్ ఆల్రెడీ ఇచ్చింది. బట్ ఇక్కడ గ్లాక్సో స్మిత్ లైన్ మనకి ఇంకా ఫ్లాగ్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ అనేది ఇవ్వలేదు. అయితే ముందుగా అటెంప్ట్ అయ్యి ఈ స్టాక్ని బై చేయకూడదు. ఖచ్చితమైన మనకి ఫ్లాగ్ పోల్ పైన గనక బ్రేక్ అయింది అని అంటే అలాంటప్పుడు మాత్రమే మనం ఈ స్టాక్లో ట్రేడ్ చేయాలి. ఇలా ఒకవేళ గ్లాక్సో స్మిత్ గనక ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, ఫ్లాగ్ పోల్ యొక్క ప్యాటర్న్ నుంచి బయటికి వచ్చింది అని అంటే అలాంటప్పుడు ఫ్లాగ్ పోల్ యొక్క లెంత్ ఎంతైతే ఉందో అన్ని పాయింట్స్ మళ్ళీ పైకి వెళ్తుంది అని అనుకోవచ్చు. సో దానికి తగ్గట్టుగా టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కనుక మెయింటైన్ చేసుకుంటే ఒకవేళ 1571 రూపీస్ దగ్గర కనుక మనం ఎంట్రీ అయ్యాము అని అంటే 1666 అంటే 6% మనం టార్గెట్ అని అనుకోవచ్చు. వేరే స్టాప్ లాస్ మనకి ఈ ట్రెండ్ లైన్ కింద 1545 అనేది స్టాప్ లాస్ అవుతుంది. అంటే స్టాప్ లాస్ వచ్చేసి 1.5% అవుతుంది. కాబట్టి ఓవరాల్ రిస్క్ రివార్డ్ చూస్తే మనకి రిస్క్ 1 పాయింట్ ఉంటే రివార్డ్ 4 పాయింట్స్, అంటే పోతే 10 రూపాయలు వస్తే 40 రూపాయలు అన్నట్టుంది. కాబట్టి ఇది చాలా మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ అని అనుకోవచ్చు. సో ఇలా మనం ప్రాక్టికల్ గా టెక్నికల్ అనాలిసిస్ ని చాలా బాగా అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఈ స్టైల్లో టెక్నికల్ అనాలిసిస్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అని అంటే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ అలాగే ఈ మంత్ లో గోడ్రేజ్ ప్రాపర్టీస్ లో కూడా ఒక బ్రేక్అవుట్ వచ్చే విధంగా కనపడుతూ ఉంది. సో ఇక్కడ గోడ్రేజ్ ప్రాపర్టీస్ లో మీకు ఏ ప్యాటర్న్ కనపడుతుంది? ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ ఉందా లేదా ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉందా? మీరు ఏమనుకుంటున్నారు? కింద ఒకసారి కమెంట్ చేయండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోడ్రేజ్ ప్రాపర్టీస్ కి మనం ట్రెండ్ లైన్స్ గనక డ్రా చేసుకుంటే క్లియర్ గా ఒక రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మధ్యలో ట్రావెల్ అవుతూ ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా మనకు కనపడుతూ ఉంది. ఇన్ కేస్ కమింగ్ వీక్ లో గనక మనకి ఈ పైన రెసిస్టెన్స్ లైన్ గనక దాటి పైన క్లోజ్ అయింది, అది కూడా విత్ వాల్యూమ్ ఇంక్రీజ్ అని అంటే అలాంటప్పుడు ఇక్కడ మనకు ఒక మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ కనపడుతుంది. యాక్చువల్ గా మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్న డిఎల్ఎఫ్ కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే గోడ్రేజ్ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నమాట. లాస్ట్ ఫ్యూ డేస్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో స్టాక్స్ చాలా బాగా పెరుగుతూ ఉన్నాయి. అందుకనే కమింగ్ వీక్స్లో ఈ ర్యాలీ కంటిన్యూ అవుతూ వీటిలో బ్రేక్అవుట్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెసే కనపడుతూ ఉన్నాయి. అయితే టెక్నికల్ అనాలిసిస్ అంటే సింపుల్గా ఇలా ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ డ్రా చేసుకుని రెసిస్టెన్స్ దాటిన తర్వాత బై చేసి మనకి ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ అంత ఈజీ కాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఒకవేళ నేను ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్అవుట్ వచ్చినా కూడా నేను ఈ స్టాక్ని బై చేయను. మరి ఎప్పుడు బై చేస్తాను అని అంటే మనకి ఇమ్మీడియట్
ఇమ్మీడియట్‌గా ఇక్కడ ఒక పివోట్ పాయింట్ లైన్ ఉందన్నమాట. సో దీన్ని నేను డ్రా చేసుకుంటే ఇలా వస్తుంది. సో ఈ పివోట్ లైన్ కూడా ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. కొన్ని సార్లు ఏమవుతుందంటే మనకిలాగా నెక్స్ట్ డే అనేది బ్రేక్అవుట్ వచ్చినా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక డోజీ లాగా ఫామ్ అయ్యి తర్వాత నుంచి స్టాక్స్ హెవీగా పడిపోతూ ఉంటాయన్నమాట. అంటే ఈ పివోట్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కూడా పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం ఈ టెక్నికల్ ప్యాటర్న్‌లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి జస్ట్ ఈ రెసిస్టెన్స్ లైన్ దాటడమే కాదు, ఈ పివోట్ లైన్ని కూడా దాటితేనే అలాంటప్పుడు మాత్రమే ట్రేడ్ చేస్తే మంచిది. సో ఒకవేళ నెక్స్ట్ వీక్‌లో ఈ పివోట్ లైన్ని కూడా క్రాస్ చేస్తూ ఒక బిగ్ వాల్యూమ్‌తో బిగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ కనుక ఫామ్ అయింది అనంటే అలాంటప్పుడు ఒక క్లియర్ ట్రేడింగ్ సిగ్నల్ అనేది మనకి ఇందులో వచ్చినట్టుగా అర్థమవుతుంది. సో అలాంటప్పుడే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ వచ్చింది అని చెప్పి మనం దీన్ని ట్రేడ్ చేయొచ్చు. సో ఈ స్టాక్‌లో మనం ఎంటర్ అయిన తర్వాత టార్గెట్ 1875 దాకా అంటే 9% టార్గెట్ కనబడుతుంది. అండ్ అలాగే స్టాప్ లాస్ 1654 దాకా అంటే 3% ఉందన్నమాట. సో అగైన్ ఈ ట్రేడ్ చేయాలన్నా కూడా రిస్క్ రివార్డ్ అనేది మనకి 1:3గా ఉంది. సో 1:3 అనేది మంచి రిస్క్ రివార్డే కాబట్టి ఇలాంటి ట్రేడ్ కూడా ఒకవేళ మనకి కన్ఫర్మేషన్ వస్తే ట్రేడ్ చేయొచ్చు. అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్న అన్ని స్టాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ చేస్తున్నదే తప్ప మీకు ఎలాంటి ట్రేడింగ్ రికమెండేషన్స్ లాగా మీరు ఊహించద్దు. ఒకవేళ మీరు ఈ స్టాక్స్లో ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ చేయండి లేదా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. అయితే ఇప్పుడు దాకా చూసిన కాన్సెప్ట్స్ మీకు చాలా వరకు సింపుల్గానే ఉండుండొచ్చు. బట్ గెట్ రెడీ ఫర్ ద రియల్ నాలెడ్జ్. ఇక్కడ మీకు చూపిస్తున్న స్టాక్ వచ్చేసి జేఎం ఫినాన్షియల్ లిమిటెడ్. సో యాజ్ ఆన్ డేట్ ఈ చార్ట్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే జేఎం ఫినాన్షియల్లో మీకు ఏ ప్యాటర్న్ కనపడుతుంది ఒకసారి కింద కమెంట్లో మెన్షన్ చేయండి. మీకు ట్రయాంగిల్ ప్యాటర్న్ కనపడుతుందా, ఫ్లాగ్ ప్యాటర్న్ కనపడుతుందా, లేకపోతే ఇంకేదైనా ప్యాటర్న్ కనపడుతుందా? కొంతమందికి ఈ స్టాక్లో ట్రయాంగిల్ ప్యాటర్న్ కనిపించవచ్చు లేదా ఇలా ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ కనిపించవచ్చు. అయితే టెక్నికల్ ప్యాటర్న్స్లో చాలా ప్యాటర్న్స్ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళైతే మీకు ఒక ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ కూడా కనిపించవచ్చు. బట్ యాక్చువల్గా ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వస్తే ఇది ఎంతవరకు అసలు రియల్ ఫ్లాగ్ ప్యాటర్న్? అసలు ఫ్లాగ్ ప్యాటర్న్ రూల్స్ ప్రకారం ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ కరెక్టేనా? కాదు. అండ్ అలాగే ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ప్రకారం ఈ ఫాలింగ్ వెడ్జ్ కరెక్టేనా? కాదు. యూజువల్గా ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దాని యొక్క లోవర్ లోస్ ఫామ్ అయినప్పుడు ఆర్ఎస్ఐ అనేది ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉండాలి. కానీ ఈ స్టాక్లో మీరు ఆర్ఎస్ఐ కనుక అబ్జర్వ్ చేస్తే ఫాలింగ్ ట్రెండ్లోనే ఉంది. అందుకనే ఇది ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ కూడా కాదు. బట్ స్టిల్ ఈ జేఎం ఫినాన్షియల్లో మనం టెక్నికల్ టార్గెట్స్ అండ్ అలాగే స్టాప్ లాస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటారా? మనకి ఇక్కడున్న స్టాక్ యొక్క చార్ట్ అనేది సరిపోదు. ఈ స్టాక్ని ఇంకా ఎక్కువ చార్ట్ ఏరియా మనం చూడాలన్నమాట. అందుకని నేను ఓవరాల్ చార్ట్ ఇంకొంచెం జూమ్ చేశాను అని అనుకోండి. ఇక్కడ మనం ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ. బట్ ప్రీవియస్ చార్ట్ అనేది మనం ఎందుకు ఇక్కడ ఇలా ట్రేడ్ అవుతున్నాము అనేది చెప్పే విధంగా ఉంది. ఎలా అంటారా? ఒకసారి ఇప్పుడు ఈ స్టాక్లో ఉన్న ప్యాటర్న్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక క్లియర్ డబల్ బాటమ్ ప్యాటర్న్ కనబడుతుంది. ఈ డబల్ బాటమ్ ప్యాటర్న్ యొక్క నెక్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనకి ఇలా ఒక బిగ్ అప్ మూవ్ వచ్చి తర్వాత ఈ నెక్ లైన్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంటూ బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంది కదా. ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లోనే సపోర్ట్ తీసుకుంటూ ఉంది. అయితే యాక్చువల్గా డబల్ బాటమ్ యొక్క టార్గెట్ ఏంటి? ఎప్పుడైతే మనకి ఇలా బాటమ్ నుంచి మనకి నెక్ లైన్ దాకా ఎన్ని పాయింట్స్ అయితే పెరిగిందో అన్ని పాయింట్స్ మళ్ళీ ఫ్యూచర్లో పెరుగుతుందని కదా. కానీ ఎప్పుడైనా సరే మనం థియరిటికల్గా ఒక విషయం నేర్చుకుంటాం, ప్రాక్టికల్గా ఒక విషయం జరుగుతూ ఉంటుంది. థియరిటికల్గా మనకేం తెలుసు, ఇలా డబల్ బాటమ్ వచ్చిన తర్వాత ఇలా పెరుగుతుంది అని. కానీ ప్రాక్టికల్గా ఎలా పెరుగుతుంది? మేబీ ఇలా అప్ అండ్ డౌన్ అవుతూ మన పేషెన్స్ని టెస్ట్ చేస్తూ మన టార్గెట్స్ హిట్ అవుతూ ఉండొచ్చు. యాక్చువల్గా ఈ స్టాక్ మనకి 85 దగ్గర బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత దాదాపు 110 రూపీస్ దాకా టార్గెట్ ఉంది. అంటే 30% కంటే ఎక్కువ టార్గెట్ ఉంది. అయితే ఈ 30% టార్గెట్ హిట్ అవ్వడానికి కొన్నిసార్లు 3 to 4 మంత్స్ పడుతుందన్న విషయం మీకు తెలుసా? అందుకే ఎప్పుడైనా మనం టెక్నికల్ టార్గెట్స్ని ఎజ్యూమ్ చేసుకునేటప్పుడు మనకి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇలా నిలువుగా పెరిగిపోతుంది అని అనుకోకుండా మనకి అప్ అండ్ డౌన్ అవుతూ అప్పుడప్పుడు మనం ఏదైతే ప్రీవియస్గా రెసిస్టెన్స్ తీసుకున్నామో ఆ లెవెల్స్లో సపోర్ట్ తీసుకుంటూ తర్వాత పెరుగుతుంది అని కనుక మనం ఎజ్యూమ్ చేసుకుంటే కొంచెం పేషెన్సీతో మనం ఆ స్టాక్స్ని హోల్డ్ చేసుకుంటే అలాంటప్పుడు మనం అనుకున్న రిటర్న్స్ చాలా అక్యురేట్గా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి టెక్నికల్ అనాలిసిస్ యొక్క స్కిల్ ఎంత ఇంపార్టెంటో దాన్ని హోల్డ్ చేసుకునే పేషెన్సీ కూడా అంతే ఇంపార్టెంట్. సో జస్ట్ ఈ డబుల్ బాటమ్ ప్యాటర్న్ అనే కాదు, మీరు ఏ ప్యాటర్న్ అయినా కూడా మీరు బై చేసిన తర్వాత ఒకేసారి నిలువుగా పెరుగుతుంది అని అనుకోకుండా ఇలా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ కొంతకాలం పడుతుంది అని మార్కెట్ యొక్క రియాలిటీని కనుక అర్థం చేసుకున్నారు అని అంటే అలాంటప్పుడు మీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది చాలా ప్రాఫిటబుల్గా మారుతుంది. అయితే యాజ్ ఆఫ్ నౌ
జేఎం ఫినాన్షియల్ అనేది 88 రూపీస్ దగ్గర ఉంది అండ్ టార్గెట్ మనకి దాదాపుగా 110 రూపీస్ దాకా ఉంది. కాబట్టి మన రిస్క్ రివార్డ్ ఎంత అనేది మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే హోప్ఫుల్లీ స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి, లాజికల్గా టెక్నికల్ అనాలిసిస్ ఎలా నేర్చుకోవాలి మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్తో అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అండ్ అలాగే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు.